శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో జూన్ నెలలో జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఏ శుభకార్యాలకి అనుకూలంగా ఉందో ప్రతిరోజు తిథి వారం నక్షత్రం అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తా అండి. అంటే వివాహానికి కానివ్వండి, నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, నిశ్చయితాంబూలాలు మార్చుకోవడానికి, ఇంకా అన్నప్రసన్నకి, అక్షరాభ్యాసానికి, ఇంకా చిన్నపిల్లలను ఉయ్యాలో వేయడానికి, నామకరణం చేయడానికి, నూతన వ్యాపారానికి, నూతన వాహన కొనుగోలుకి, ఇంకా అద్దె ఇల్లు మారడానికి, శ్రీమంతానికి, ఇలా అన్ని శుభకార్యాలకు ఏ రోజు ఎలా ఉందో, ఇంకా ప్రతి రోజు తిథి వార నక్షత్రం ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో తెలియజేస్తా అండి. ఇంకా ఈ జూన్ నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏంటి అనే విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ జూన్ నెలలోనే మనకి అధిక జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం 2 మాసాలు అయితే ఉంటాయండి. ఈ జూన్ 15వ తేదీ వరకు మనకి అధిక జ్యేష్ఠ మాసం అయితే ఉంటుంది. జూన్ 16వ తేదీ నుండి నిజ జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుందండి. ఈ అధిక మాసంలో ఎటువంటి శుభకార్యాలు అయితే నిర్వహించరండి. ఓన్లీ దైవ ఆరాధనకు మాత్రమే విశేషమైనది. జూన్ 16 నుండి మనకి నిజ జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుంది. అయితే ఈ అధిక మాసంలో ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయాలి అనే అన్ని విషయాలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఈ అధిక మాసంలో అయితే అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్కి అయితే అనుకూలంగా ఉందండి. ఇంకా మనకి మే నెలలో కూడా ఏ శుభకార్యాలు అంటే అద్దె ఇల్లు మారడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మనకి జూన్ 16 నుండి నిజ జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వాటి గురించి ఇక్కడ క్లియర్గా ప్రతిరోజు కూడా ఏ తిథి వార నక్షత్రం గురించి కూడా ప్రతిరోజు వివరంగా అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామండి. జూన్ 1 సోమవారం అధిక జ్యేష్ఠ మాసం బహుళ పాడ్యమి తిథి. ఈరోజు నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు రిజిస్ట్రేషన్ పనులకి అద్దె ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉందండి. జూన్ 2 మంగళవారం విద్యా తిథి మూల నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఇంకా యమునా నది పుష్కరాల నది ప్రారంభమవుతాయి. జూన్ 3 బుధవారము తదియ తిథి పూర్వషాఢ నక్షత్రం అండి. ఈరోజు అద్దె ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉందండి. జూన్ 4 గురువారము చవితి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి సంకటహార చతుర్థి వ్రతం. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు శ్రీమంతానికి, పిలిచి నామకరణకి, చిన్నపిల్లలను ఉయ్యాల వేయడానికి, చెవులు కుట్టించడానికి, రిజిస్ట్రేషన్ పనులకి, అద్దె ఇల్లు మారడానికి, నూతన వ్యాపారానికి, నూతన వాహన కొనుగోలుకి అయితే ఈరోజైతే అనుకూలంగా ఉందండి. జూన్ 5 శుక్రవారము పంచమి తిథి శ్రవణ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి ప్రపంచ పర్యావరణ దినోత్సవం అండి. ఈరోజు శ్రీమంతానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అద్దె ఇల్లు మారడానికి అయితే ఈరోజు అనుకూలంగా ఉందండి. జూన్ 6 శనివారము షష్ఠి తిథి ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు అన్నప్రసన్నకి, శ్రీమంతము, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అద్దె ఇల్లు మారడానికి అయితే ఈరోజు అయితే అనుకూలంగా ఉందండి. జూన్ 7 ఆదివారము సప్తమి తిథి శతభిష నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్నప్రసన్నకి, శ్రీమంతానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా అయితే ఉందండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి భాను సప్తమి. జూన్ 8 సోమవారము అష్టమి తిథి పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజు నుండి మనకి మృగశిర కార్తె అనేది ప్రారంభమవుతుందండి. ఈరోజు అంత మంచి రోజైతే కాదండి. జూన్ 9 మంగళవారము నవమి తిథి ఉత్తరాభద్ర నక్షత్రము. జూన్ 10 బుధవారము దశమి తిథి రేవతి నక్షత్రము. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవండి. మిగిలిన అన్ని శుభకార్యాలైన అద్దె ఇల్లు మారడానికి, నామకరణానికి, అన్నప్రసన్న, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడం, శ్రీమంతము, ఇలాంటి వాటికైతే ఈరోజు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 11 గురువారము ఏకాదశి తిథి అశ్విని నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి పరమ ఏకాదశి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి తప్ప మిగిలిన అన్ని శుభకార్యాలకైతే ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 12 శుక్రవారము ద్వాదశి తిథి భరణి నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి ప్రదోష వ్రతము. ఈరోజు అంత మంచి రోజు
రోజైతే కాదండి. జూన్ 13 శనివారము త్రయోదశి తిథి కృతిక నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి మాస శివరాత్రి. జూన్ 14 ఆదివారము చతుర్దశి తిథి ఉదయం 11:38 వరకు అయితే ఉంటుందండి. తర్వాత అమావాస్య తిథి అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రము. జూన్ 15 సోమవారము అమావాస్య తిథి ఉదయం 9:11 వరకు అయితే ఉంటుందండి. తర్వాత పాఠ్యమి తిథి అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రము. ఈ రోజుతో మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది పూర్తయిపోతుంది. జూన్ 16 మంగళవారము పాడ్యమి తిథి 6:42 వరకు అయితే ఉంటుందండి ఉదయం. తర్వాత విద్యా తిథి అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రము. ఈ రోజు నుండి మనకి నిజ జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుందండి. జూన్ 17 బుధవారము తదియ తిథి పునర్వసు నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్కి ఈరోజు అయితే అనుకూలంగా ఉందండి. జూన్ 18 గురువారము చవితి తిథి పుష్యమి నక్షత్రము. ఈరోజు వివాహానికి తప్ప మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ఈరోజు అనుకూలంగా ఉందండి. జూన్ 19 శుక్రవారము పంచమి తిథి ఆశ్లేష నక్షత్రము. ఈరోజు శీతల షష్ఠి అండి. ఈరోజు కూడా వివాహానికి కానివ్వండి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి అయితే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 20 శనివారము షష్ఠి తిథి మకర నక్షత్రము. మకర నక్షత్రం వచ్చి మధ్యాహ్నం 2:52 వరకు అయితే ఉంటుందండి. తర్వాత పుబ్బ నక్షత్రం అయితే ఉంటుంది. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి స్కంద షష్ఠి. జూన్ 21 ఆదివారము సప్తమి తిథి పుబ్బ నక్షత్రము. పుబ్బ నక్షత్రం వచ్చి మధ్యాహ్నం 2:34 వరకు అయితే ఉంటుందండి. తర్వాత ఉత్తర నక్షత్రం అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రత్యేకత వచ్చి ఫాదర్స్ డే అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి అయితే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 22 సోమవారము అష్టమి తిథి ఉత్తర నక్షత్రము. ఈ నక్షత్రము మధ్యాహ్నము 2:44 వరకు అయితే ఉంది. తర్వాత హస్త నక్షత్రం అయితే ప్రారంభమవుతుందండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజు అయితే అనుకూలంగా ఉంది. జూన్ 23 మంగళవారము నవమి తిథి హస్త నక్షత్రము. మధ్యాహ్నము 3:22 వరకు అయితే ఉందండి. తర్వాత చిత్త నక్షత్రం అయితే ప్రారంభమవుతుంది. జూన్ 24 బుధవారము దశమి తిథి చిత్త నక్షత్రము. సాయంత్రం 4:31 వరకు అయితే ఉంటుందండి. తర్వాత స్వాతి నక్షత్రం అయితే ప్రారంభమవుతుందండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి గాయత్రి జయంతి దశపాపహర దశమి అండి. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజు అయితే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 25 గురువారము ఏకాదశి తిథి స్వాతి నక్షత్రము. స్వాతి నక్షత్రం వచ్చి సాయంత్రం 6:08 వరకు అయితే ఉందండి. తర్వాత విశాఖ నక్షత్రం అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రత్యేకత వచ్చి నిర్జల ఏకాదశి ఇంకా మొహరం పండుగ అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. జూన్ 26 శుక్రవారము ద్వాదశి తిథి విశాఖ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి రామలక్ష్మణ ద్వాదశి. ఈరోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 27 శనివారము త్రయోదశి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి శని త్రయోదశి. ఈరోజు వివాహానికి, నూతన గృహారంభానికి, నూతన గృహప్రవేశానికి, ఉపనయము, అక్షరాభ్యాసానికి అయితే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 28 ఆదివారము చతుర్దశి తిథి జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 29 సోమవారము పౌర్ణమి తిథి మూల నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి ఏరువాక పౌర్ణిమ. దీన్ని వట సావిత్రి వ్రతం కూడా అంటాము. ఈరోజు వట సావిత్రి వ్రతం అయితే జరుపుకుంటారండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అక్షరాభ్యాసానికి, నామకరణం, నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి, నూతన వ్యాపార ప్రారంభానికి, నూతన వాహన కొనుగోలుకి ఈ రోజైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూన్ 30 మంగళవారము పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రము. ఓకే అండి, నేను ఈ వీడియోలో జూన్ 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో ప్రతిరోజు తిథి, వార, నక్షత్రం గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలియజేశాయండి. నేను ఇక్కడ తెలియజేసే శుభముహూర్తాలన్నీ అందరికీ ఒకేలాగా ఉండవండి. వారి వారి నామ జన్మ నక్షత్రం బట్టి మారుతూ ఉంటాయి. నేను ఓన్లీ ఈరోజు మంచిది అనేది ఇదైతే చెప్పగలుగుతాను.
అంతే మీరు దగ్గరలో ఉన్న పండితుల్ని సంప్రదించుకొని మంచి ముహూర్తాలు అయితే పెట్టుకోండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.